గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇట్స్ ఎ న్యూ డే ఫర్ న్యూ అడ్వెంచర్స్. ఈరోజు మేము జూడకతలాబ్ నుంచి సాంక్రికి రీచ్ అయిపోవాలి. సో 4.5 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్. దిగడమే కాబట్టి ఈజీగా దిగేస్తాము. వన్ సాంక్రికి రీచ్ అయినామంటే ఆల్మోస్ట్ ఆల్ ట్రెక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. టిఫిన్ చేసి మేమైతే మా ట్రెక్ స్టార్ట్ చేస్తాము. అండ్ టిఫిన్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ టిఫిన్ ఇప్పటివరకు, పూరి అండ్ చోలే కర్రీ. సో నా టిఫిన్ నేను ఎంజాయ్ చేసి ట్రెక్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. వెదర్ అయితే నిన్నటికంటే మరీ దారుణంగా ఉంది. కంప్లీట్ క్లౌడ్స్తో కవర్ అయిపోయి ఉంది మొత్తం. నాకు తెలిసి ఈరోజు సమ్మిట్కి వెళ్ళిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ డిసప్పాయింట్ అయ్యే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే రేపు స్నోఫాల్ కూడా పడవచ్చు అని చెప్పేసి ప్రిడిక్ట్ చేశారంట వెదర్ ఫోర్కాస్ట్లో. సో నాకు తెలిసి నేను వెళ్ళడం పర్ఫెక్ట్ టైం అనిపించింది మాకు. మా గైడ్ అయితే మమ్మల్ని కనిపించిన అన్ని షార్ట్ కట్స్ నుంచి తీసుకొని వెళ్తుండు. యాక్చువల్గా రోడ్ వచ్చేసి అటు సైడ్ ఉంది, కానీ మేమైతే కంప్లీట్ ఈ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే తొందరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఏ షార్ట్ కట్ దొరికితే ఆ షార్ట్ కట్ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కింద ఉంటాడు పా. Our guide is doing a marathon run in mountains. ఈ పాట అంతా ఫుల్ స్లిప్పరీగా ఉంది, ఎందుకంటే ఫుల్ సాలిడ్ ఐస్ లాగా ఫామ్ అయిపోయింది కాబట్టి. మేము అందుకే ఈ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే ఇటు సైడ్ అంతా కొంచెం ఫ్రెష్ ఐస్ ఉంది కాబట్టి. జస్ట్ ఇప్పుడిప్పుడే క్లౌడ్స్ కూడా మొత్తం క్లియర్ అయిపోయి మంచి సన్ రైజ్ వస్తుంది. మార్నింగ్ నుంచి ఫుల్ క్లౌడీగా ఉండే కదా. ఇక్కడ అన్ని కాలు ముద్రలు ఉన్నాయిగా మంచిగా. కట్టె మీద సపోర్ట్ చేసుకోవాలి. ఇంకా ఈడ కాదు, ముందర ఉంది ఇంకోటి. అదొక్కటి దిగుతే ఇంకా అయిపోయినట్టే. ఉన్నాయిరా బాబు, గడ్డ అవుతుంది చాలా చోట్ల. ఇక్కడ అనిపించలే. మా గైడ్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, కనిపిస్తలేడు ఎటు వెళ్ళిండో కూడా. ఆల్మోస్ట్ అలా ఇక్కడ 3-4 దారులు ఉన్నాయి, ఇటు నుంచి పోవాలని అర్థం కావట్లేదు. అరే ఆడు ఉన్నట్టున్నాడు రా, ఇటు నుంచి పోదా. మొన్న పైకి వెళ్ళేటప్పుడు కరెక్ట్ ఇదే ప్లేస్ నుంచి జూడకతలాబ్ రీచ్ అవ్వడానికి ఒక ఆల్మోస్ట్ ఆల్ 1.5 అవర్ పట్టింది అనుకుంటా. బట్ ఈరోజు 20 మినిట్స్ లోపే వచ్చినాం అనుకుంటున్నా. ఈడికి ఆల్మోస్ట్ ఆల్ 20 మినిట్స్ లోపే వచ్చినాం. అంత డిఫరెన్స్ ఉంది పైకి ఎక్కడానికి అండ్ కిందికి దిగడానికి. మొన్నటికంటే చాలా తక్కువ స్నో ఉంది ఈరోజు. నాకు తెలిసి మెల్లమెల్లగా మెల్ట్ అయిపోయినట్టుంది మొత్తం. In 40 minutes we almost reached halfway down and it's just 2 kilometers to go. ఆల్మోస్ట్ ఆల్ సాంక్రికి రీచ్ అయిపోయినాం. ఇంకా జస్ట్ 500 మీటర్స్ ఏమో ఉంది అంతే ఇక్కడ నుంచి. అండ్ మాకు హార్డ్లీ 1 అవర్ ఏమో పట్టింది ఇక్కడ రీచ్ అవ్వడానికి. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా వచ్చేసినాం కిందికి అయితే. ఆల్వేస్ గివ్ సైడ్స్ టు mules. ఆల్వేస్. ఈరోజు ఎక్కువ అవుతున్నాయి ఒకటేసారి.
మీద ఏం లేవు కదా. అయినా స్లో అవుతుంది, ఇదే ఫాస్ట్ అవుతుంది పడుతున్నది. అనుకున్నా కానీ మరి లాస్ట్లో ఎందుకు రిస్క్ అనిపించింది. Sangri base camp, altitude 6,455 feet. Let's begin. If you never go, you never knew. Yeah, that's 100% true. 2,850 ఫైనల్లీ ఇప్పుడు చెప్పొచ్చు అనుకుంటా, సక్సెస్ఫుల్గా కేదార్కంత ట్రెక్ అయితే అయిపోయింది మాది. ఫుల్ అంటే ఫుల్ సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇందాక ఆగినతోటే కొంచెం ఎక్కువసేపు టైం తీసుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ అవి అడుగుతూ కొంచెం టైం తీసుకున్నాం. ఒక 1/2 అవర్ to 45 minutes అక్కడ స్పెండ్ చేసినాం. సో అందుకు దగ్గర 2 hours పట్టింది మాకు కిందికి రావడానికి. ఇలాంటి ఈజీగా 1.5 hourలో కిందికి వచ్చేయచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మాకైతే ఎక్కడ మరీ డిఫికల్టీ అయితే ఏం అనిపించలేదు ట్రెక్లో. సమిట్ రోజు మాత్రం కొంచెం కష్టపడాల్సి వచ్చింది అంతే. బట్ మిగతాదంతా నార్మల్గా కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఆగుతూ వెళ్తూ ఉంటే ఈజీగా రీచ్ అయిపోయిన ఫీలింగే అనిపించింది. సో ఎవరన్నా ట్రెక్ చేయాలి అనుకుంటే మాత్రం అస్సలు భయపడకుండా చేసేయచ్చు. మాకు ఇద్దరికి ఇది ఫస్ట్ టైం ట్రెక్ చేయడం. సో ఫస్ట్ టైం అయినా కూడా మరీ ఇబ్బంది ఏం పడకుండా ట్రెక్ అయితే నీట్గా కంప్లీట్ చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.